ఫ్రెండ్స్, ఇది ఆల్ న్యూ సుజుకి బలినో ఆల్ఫా వేరియంట్ టాప్ ఎండ్. ఇది న్యూ మోడల్ బలినో. చూడండి, ఫినిషింగ్ మొత్తం కూడా మెటల్తో వస్తుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 195/55 R16 అలాయ్ వీల్స్తో పాటు వస్తుంది. ఎక్స్పెషల్లీ ఇది టాప్ వేరియంట్ కాబట్టి మనకి డోర్స్ హ్యాండిల్స్ కూడా మెటల్స్తో పాటు వస్తున్నాయి. ఎక్స్పెషల్లీ దీని యొక్క ఇంజన్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1197 cc. ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఒకటి మాన్యువల్, రెండోది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ అండ్ ఫ్యూయల్ టైప్. బెలినో మనకి మైలేజ్ వచ్చేటప్పటికి 22.35 నుండి 22.9 km/L ఇస్తుంది. అండ్ ఇది టోటల్లీ 5 సీటర్ అని చెప్పుకోవాలి. 4 సిలిండర్ కార్ విత్ లెంత్ ఆఫ్ అండ్ బ్రెడ్త్ అండ్ వీల్ బేస్, ఈ మూడు కూడా మీకు డిస్ప్లే మీద కనబడుతుంది, చూడొచ్చు. ముందు దీని యొక్క మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 360 degrees కెమెరా దీనికి ఇన్బుల్ట్గా వస్తుంది. ఆల్సో విత్ హెడ్స్ అప్ డిస్ప్లే మనకి డాష్ బోర్డ్ మీద కనబడుతూ ఉంటుంది, స్పీడోమీటర్ అనేది. అంతేకాకుండా 8 inches స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ దీనికి అవైలబుల్గా ఉంది. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి 37 liters కెపాసిటీతో పాటు వస్తుంది. అంతేకాకుండా దీని యొక్క కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి పవర్ స్టీరింగ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అలాయ్ వీల్స్, 4 పవర్ విండోస్, ఎయిర్ కండిషనర్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఫాగ్ లైట్స్ ఫ్రంట్. ఇవి దీని యొక్క ప్రత్యేకతలు. అండ్ ఇన్సైడ్ ఇంటీరియర్ లుక్ వచ్చేటప్పటికి చూడండి, ఇది మనకి హ్యాచ్ బ్యాగ్ కాబట్టి కొంచెం హైట్ తక్కువలో ఉంటుంది, కానీ హ్యాచ్ బ్యాగ్ అన్న ఫీల్ ఎప్పుడు కలిగించదు. ఇది ఒక సెడాన్ ఫీల్ కలిగిస్తుంది. చూసారా, 4 విండోస్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు, పవర్ విండోస్ మొత్తం అన్నీ కూడా. అండ్ డోర్ అన్లాకింగ్ ఇవన్నీ కూడా మెటల్ బాడీతో పాటు వస్తున్నాయి. అండ్ డిస్ప్లే చూసుకున్నట్లయితే డిస్ప్లే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది పెట్రోల్ వేరియంట్ కార్ అన్నమాట, విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఆల్సో మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కూడా 8 inches లార్జ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ 12 watts ఇన్పుట్ ఛార్జింగ్స్ ఇవన్నీ స్లాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇది సీటింగ్ కంఫర్ట్ కోసం ఇది ఇక్కడ అరేంజ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది సాధారణంగా ఫ్యూయల్ బూట్ది మనకి కింద ఇస్తారు, కానీ ఈ కార్కి ఇక్కడ ఇచ్చారు, కిందకి వంగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ కార్లో నేను డీజిల్ వేరియంట్ని అయితే తోలాను. ఆల్మోస్ట్ ఒక 100 kilometers అనుకుంటా. మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. కాకపోతే ఇది హ్యాండ్ రెస్ట్ ఇవన్నీ కూడా ఇది కొత్త వేరియంట్లో మాత్రమే మనం చూడొచ్చు. ఓల్డ్ వేరియంట్లో నేను తోలిన దానిలో అయితే ఇది లేదు. అండ్ ఆల్సో క్రూజ్ కంట్రోల్ మనకి స్టీరింగ్ పైన అవైలబుల్గా ఉంటుంది. అండ్ క్రూజ్ కంట్రోల్కి అటు సైడ్ మనకి వాయిస్ కంట్రోల్స్, అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని మనం రెసిస్ట్ క్రూజ్ కంట్రోల్ ప్లస్ అండ్ మైనస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి వద్దనుకుంటే కనుక దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి మోడ్ చేంజర్ ఉంది. అంతేకాకుండా కింద వచ్చేటప్పటికి మనకి ఆ కాల్స్ ఆన్సరింగ్ చేసుకోవడానికి, వాల్యూమ్ పెంచుకోవడానికి, మాట్లాడడానికి ఇవన్నీ కూడా ఈ 3 knobs ప్రెస్ చేస్తే మనకి అవైలబుల్గా ఫంక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ విండ్స్ కూడా చూడొచ్చు మనం. మొత్తం అంతా కూడా ఎక్స్ట్రీమ్ లుక్తో పాటు వస్తుంది, విత్ మెటల్ ఫినిషింగ్ ఇది మనకి వస్తుంది. అండ్ ఆల్సో స్టీరింగ్ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇంజన్ స్టార్ట్ ఆర్ స్టాప్ అనే ఆప్షన్ కూడా అక్కడే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ దీని యొక్క ఎక్స్ట్రీమ్ లుక్ వచ్చేటప్పటికి ఈ మెటల్ ఫినిషింగే. అండ్ ఇంటీరియర్ లుక్ వచ్చేటప్పటికి మనకి కంఫర్ట్ విషయంలో కానివ్వండి, అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ విషయంలో కానివ్వండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. కీలెస్ ఎంట్రీ కూడా దీనికి అవైలబుల్గా తీసుకొస్తున్నారు. అండ్ దీనిలో మొత్తం కూడా 3 వేరియంట్స్ ఉంటాయి, బెలినో డెల్టా, సిగ్మా, ఆల్ఫా. ఇది వచ్చేటప్పటికి ఆల్ఫా వేరియంట్. సో అందుకే ఇన్ని ఫంక్షన్స్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ హెడ్ లైట్ మనం ప్రొజెక్షన్ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిలో ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, విత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆల్సో. ఇది ఇంటీరియర్ లుక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రేర్ మనకి బూట్ స్పేస్ ఎంత ఉందో చూద్దాము. బూట్ స్పేస్ వచ్చేటప్పటికి దీనిలో 318 liters వరకు ఇస్తున్నారు.
సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది హ్యాచ్ బ్యాక్ అయినా కానివ్వండి, సెడాన్ లాగా అంత పెద్ద డిక్కీ అయితే వస్తుందని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కింగ్ ఆఫ్ హ్యాచ్ బ్యాగ్స్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ హ్యాచ్ బ్యాగ్ సెగ్మెంట్లో దీనికి ఇచ్చిన కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దేనికి ఇవ్వలేదు. ఎస్యూవీస్ కూడా కొన్ని కంఫర్ట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి బేసిక్ వేరియంట్స్లో. వేరేజ్ ఆ ఎస్యూవీ కాస్ట్ మీకు పెట్టుకునే బదులు ఇదైతే మీకు టాప్ వేరియంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఎస్యూవీకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా, మీకు ఏమన్నా అబ్జర్వ్ చేస్తే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ దీని యొక్క డిజైన్ అండ్ లుక్ వచ్చేటప్పటికి చాలా బాగా నచ్చింది. ఇది అయితే రెండు కూడా హైడ్రాలిక్తో రన్ అవుతున్నాయి. నేను జస్ట్ అలా ఓపెన్ చేశానో లేదో అది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయింది. అండ్ 360 డిగ్రీస్ కెమెరా అన్నాను కదా, చూడండి ఇది బ్యాక్ కెమెరా అనమాట. మనకి రేర్ అసిస్ట్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రివర్స్ మనం వెళ్తున్నప్పుడు కూడా అది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ బలీనో వేరియంట్, న్యూ వేరియంట్ లుక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని యొక్క మ్యాక్సిమం టార్క్ వచ్చేటప్పటికి 113 నానోమీటర్స్ @ 4400 RPM. ఎస్పెషల్లీ దీన్ని సిటీలో తోలినట్టయితే మనకు మైలేజ్ వచ్చేటప్పటికి 18 నుండి 19 km/లీటర్ వరకు వస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకి వాయిస్ కంట్రోల్స్, అంతేకాకుండా సెంట్రల్ కన్సోల్, ఆర్మ్రెస్ట్ అండ్ ఫ్రంట్ రేర్ USB ఛార్జర్, ఇవన్నీ దీని యొక్క స్పెషాలిటీస్ అని చెప్పుకోవాలి. దీని యొక్క టాప్ మోస్ట్ వేరియంట్ ఆల్ఫా ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 9.71 lakh వరకు కాస్ట్ అవుతుంది. మరి సేమ్ ఇదే కాస్ట్లో మనకి ఎస్యూవీ రాదా అంటే వస్తుంది. ఈ వీడియో కనుక 50 lakhs టార్గెట్ని క్రాస్ అయిందంటే నెక్స్ట్ వీడియోలో ఒక కాంపాక్ట్ ఎస్యూవీ అండర్ 9.7 lakhsలో నేను చూపిస్తాను. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం. సో స్టే ట్యూన్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు అందుతుంది. మరి హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో 9.7 lakhsలో ఈ కార్ వర్తా లేదా, మీ ఒపీనియన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్స్ టార్గెట్ మర్చిపోకండి.